హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడిని ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారు కదా! చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు బీరకాయ తెచ్చినా ఆ పొట్టుని గీరిన తర్వాత వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి మరీ తింటారు. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. ఈ పచ్చడికి కావాల్సినవి చూద్దామండి ఇక్కడ. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బీరకాయ పొట్టుని తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు వలిచి పెట్టుకున్నానండి. ఇక్కడ 6 పెద్ద టమాటోలని ఇలా ముక్కలుగా కోసాను. అంటే ఒక పావు కేజీ టమాటోలు, ఒక పావు కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇక్కడ ఒక చిన్న కప్పు పల్లీలనేది తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పల్లీలని ఫ్రై చేసుకుందాం కొద్దిగా. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఈ పల్లీలని డైరెక్ట్గా కడాయిలోకి తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా కలుపుకుంటూ పల్లీలని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలని ఒక గిన్నెలో వేసి అలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నానండి ఆయిల్లో. ఇప్పుడు సగం వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుందామండి. మనం ఒక గడ్డ తీసుకున్నాం కదా, దాంట్లో సగం వెల్లుల్లి రెమ్మల్ని ఇలా వేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంటే మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ముందుగా ఈ పచ్చిమిర్చిని మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిది. ఇలా పచ్చిమిర్చిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది ఇలా వేగిపోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఈ వెల్లుల్లి పచ్చిమిర్చిని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు మనం అదే కడాయిలో మనం బీరకాయ పొట్టుని వేసి ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం బీరకాయ పొట్టుని కడాయిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, దాన్ని కలుపుకుంటూ. ఇలా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా ఈజీగా సింపుల్గా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీరకాయ పొట్టునంతా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బీరకాయ పొట్టుని కూడా సైడ్కి పెట్టుకుందాం ఒక బౌల్లో వేసి. అదే పచ్చిమిర్చి బౌల్లో నేను దీన్ని కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం అదే కడాయిలో టమాటోలని వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ టమాటోలు కూడా బాగా వేగిపోవాలి. మనం ఈ టమాటోలలోనే ఉప్పుని వేసుకుందామండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని ఈ టమాటాల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉప్పుని వేసి కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలను కూడా మంచిగా ఉడికించుకోవాలండి. టమాటా అనేది ఇలా వేగిపోవాలండి. ఇలా టమాటా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని కూడా అదే పచ్చిమిర్చి బౌల్లో వేసి పెట్టుకుందాం. ఇవన్నీ ఇలాగా చల్లగా అయిన తర్వాత ఇవన్నిటిని మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ బీరకాయ పొట్టు, టమాటోలు, పచ్చిమిర్చి అలాగే పల్లీలని అన్నిటినీ మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ అనేది పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి పోపు అనేది పెట్టుకుంటే బీరకాయ పొట్టు పచ్చడి అనేది రెడీ అండి మనకి. ఇప్పుడు ఈ పోపులోకి నేను కొద్దిగంత కొత్తిమీర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, సగం వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నానండి. అలాగే చిన్న కటోర్లో కొద్దిగా శనగపప్పుని కూడా తీసుకున్నానండి. అన్నీ ఇలాగ ముందుగానే రెడీగా పెట్టుకోండి పోపు పెట్టుకోవడానికి.
ఎప్పుడైనా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి నేను 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ తీసుకుంటున్నానండి. పోపుకి సరిపడేంత ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంటే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు శనగపప్పుని యాడ్ చేసుకుందాం. దీన్ని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ వరకి పసుపుని వేసుకుందాం. ఈ పసుపు కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కొత్తిమీరని వేసుకుందామండి. ఈ కొత్తిమీరని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని డైరెక్ట్‌గా పచ్చడిలోకి వేసుకోవడమేనండి. అంతే. ఈ పోపంతా ఇలా పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపంతా పచ్చడిలోకి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే. ఇంక మనకి బీరకాయ పొట్టు పచ్చడి అనేది రెడీ. చాలా సింపుల్‌గా, ఈజీగా ఇలా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై.